మేమైతే ఇవి ఓన్లీ వర్షం పడితే ఇవి ఆ ప్లేస్కి అయితే మనం వెళ్దాము. అమ్మతో మంచం అయితే అల్లించుకోవాలని చెప్పేసి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే నా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట. ఇక్కడైతే లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇంకా ఇక్కడ దెబ్బలు చూస్తున్నారా, ఇవైతే రాయి అనమాట. ఎంత బాగుంటుందంటే ఇక్కడ ఆడుకోవడానికి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి అయితే ఇక్కడైతే చాలా అంటే చాలా ఆడుకునే వాళ్ళం. ఈ ప్లేస్ అనమాట ఒక హౌస్ లెక్క ఉంటుంది. ఇక్కడైతే మేము పొలంలో పని చేయడానికి వచ్చినప్పుడు అయితే ఈ రాళ్ళ మీద అయితే కూర్చొని మేమైతే భోజనం అనేది చేస్తాము. ఇప్పుడైతే వర్షాలు తక్కువ ఉన్నాయి కదా, అందు గురించి వాటర్ తక్కువ ఉంది. లేదంటే ఇది మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయి మొత్తం వాటర్ అనేది నిండిపోతుంది. ఇంకా ఇటు నుంచి అయితే వాటర్ అనేది వస్తుంది. ఇంకా మేము జామాయిలకి చెదమందు అనేది పోస్తున్నాము. ఇది ఆల్రెడీ మన పాత వీడియోలోనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను కనుక సో పెద్దగా ఎక్స్ప్లెయిన్ అనేది చేయను. ఇంకా అక్కడ చూస్తున్న చెట్టు అయితే ఉసిరికాయ చెట్టు. ఇది నా చిన్నతనంలోనే నాటారు. ఇంకా ఇదైతే చాలా తక్కువగా ఎదుగుతుంది. ఇంకా కాయలు అనేది కాస్తుంది, కానీ ఇప్పుడైతే ఉండవు, ఓన్లీ సమ్మర్లోనే వస్తుంది. మరి ఇంకా పొలం అయితే చూపిస్తాను మీకు. ఇదనమాట పొలం వచ్చేసి. ఇంకా ఆ చివరిలోనైతే నాన్న అనేది మందు పోస్తున్నారు. ఇంకా ఇక్కడ చూసారండి, ఇదైతే వర్షపు పాప అని చెప్పేసి మేము అంటాము. ఇవి ఓన్లీ వర్షం పడితే ఇవి అనేది వస్తాయి. చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. ఒకసారి ముట్టుకుంటే మొత్తం క్లోజ్ అయిపోయిద్ది. అది చూసారండి, ఇట్లా అయితే మూసుకుపోద్ది. కాళ్ళు చేతులు మొత్తం కూడా మూసుకుంటాయి. ఇంకా మనం అలా వదిలేస్తే అదే మళ్ళీ నార్మల్ అయిపోతుంది, వెళ్ళిపోయిద్ది. ఈ చెదమందు అనేది ఎట్లా అయితే హోల్ చేయాలి. హోల్ చేసిన తర్వాత ఇది కొంచెం వేర్లకైతే ఆనేదాకా హోల్ అనేది చేసిన తర్వాత ఇంకా ఈ హోల్లోనైతే ఇట్లా మందు అనేది పోసేసుకోవాలి. చెద అనేది తక్కువ పడుతుంది. చూసారా, ఈ విధంగా అనమాట. మొత్తం మొక్కలన్నీ కూడా ఇట్లానే పోసుకుంటూ వెళ్తాము. ఇంకా ఇక్కడైతే కొన్ని గడ్డి మొక్కలు అనేవి కనిపిస్తున్నాయి కదా, అదైతే గొర్రెగడ్డి లెక్క ఉంటుంది. ఇది ఇంకా కాలువల్లోనే ఎక్కువ ఉంటుంది. ఇది మీకు తెలుసా, దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇది కొంచెం ఒడ్డు మీద ఉన్నాను కదా, అందు గురించి అయితే దగ్గరికి వెళ్ళి చూపించట్లే. లాస్ట్ వరకు చూడండి, దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇది వచ్చేసి నులక మంచాలు అనేది చేయడానికి అనమాట. చాలా గట్టిగా ఉంటాయి. మన మంచాల కన్నా, నవర మంచాల కన్నా ఈ నులక మంచం చూసే ఉంటారు. చాలా గట్టిగా ఉంటుంది. సో ఇక్కడైతే 2-3 మంచాలు తయారయ్యేలాగైతే మనకైతే ఇక్కడైతే నులక తయారు చేసే అయితే ఉంది. మీకు దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇంకా ఆ ప్లేస్కి అయితే మనం వెళ్దాము. ఇంకా చూసారా ఎంత పెద్ద తుర్ర. ఇవైతే చక్కగా ఆనుకుంటే ఈ ఆకులు మొత్తం క్లోజ్ అవుతాయి అనమాట. ముళ్ళులు కూడా ఉంటాయి. చూసారా ఎలా క్లోజ్ అయిపోతున్నాయో. వీటిని ఏమంటారంటే వీటిని నులకని చెప్పేసి అంటారండి. చూసారా, ఇది గరుగ్గా ఉంటుంది, నులక అంటారు. ఇది షార్ప్గా ఉంటాయి,
చేతులు కూడా తెగుతాయి, అంత షార్ప్ అనమాట. ఇవైతే నులక అనేది అల్లి మంచాల కింద అయితే పూర్వకాలం ఎక్కువ ఇట్లాంటి మంచాలే ఉండేవి, ఇప్పుడు చాలా తక్కువ. ఇంకా నేనైతే అనుకుంటున్నాను వీటినైతే ఇంటికి పెట్టుకెళ్ళి అమ్మతో మంచం అయితే అల్లించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసి మంచం అయితే తయారు చేయండి అని చెప్పేసి నాకు కామెంట్ చేశారనుకో, ఖచ్చితంగా నేను ట్రై చేస్తానండి. నాకు కూడా ఇట్లాంటి మంచం మీకు యూట్యూబ్లో చూపించాలని చెప్పేసి నేను చాలా అంటే చాలా అనుకుంటున్నా. చూసారా, ప్లేస్ కూడా చాలా భయంకరంగా ఉంది ఇక్కడ. ఇది మొత్తం కూడా వర్షం వస్తే మొత్తం నిండిపోయింది అనమాట. ఆ పైన కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మొత్తం స్ప్రెడ్ అయిపోయి వాటర్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా వస్తుంది. ఇదనమాట. ఖచ్చితంగా అయితే మంచం తయారు చేసే పనిలో అయితే ఉంటాను. అలానే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. తప్పకుండా మీకు అయితే మంచాన్ని చూపిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.